వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. ఇవాళ మనము పెళ్లిలో పెళ్లికూతురు పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం ఎందుకు తలపై పెట్టుకుంటాడు, దాని అర్థం ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యంగా తెలుగు పెళ్లిళ్లలో బెల్లం జీలకర్ర మరియు బెల్లం వేడుక చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను పెట్టుకుంటారు. ఈ ఆచారం వెనుక ఉన్న ప్రధాన అర్థం, ఉద్దేశ్యం ఇవి. బెల్లం జీలకర్ర వేడుక అర్థం, ఉద్దేశ్యం: అన్యోన్యత, అవినాభావ సంబంధం. జీలకర్ర బెల్లం రెండు వేర్వేరు రుచులు, లక్షణాలు కలిగినవి. జీలకర్ర కాస్త చేదుగా, ఘాటుగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తిత్వాలు, ఆలోచనలు కలిగినవారైనా వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ, కష్టసుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు మద్దతునిస్తూ జీవించాలని ఈ వేడుక సూచిస్తుంది. జీవితంలోని తీపి, చేదు అనుభవాలను కలిసి స్వీకరించాలని ఇది తెలియజేస్తుంది. శుభప్రదం, ఐశ్వర్యం. బెల్లం తీయగా, శుభకరంగా పరిగణిస్తారు. జీలకర్ర శుద్ధికి, ఆరోగ్యంకి ప్రతీక. ఈ రెండింటి కలయిక కొత్త దంపతులకు శుభం, శ్రేయస్సు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఒకరిపై ఒకరికి ఆకర్షణ. పెళ్లికూతురు పెళ్లికొడుకు మధ్య అప్పటి వరకు తెర ఉంటుంది. జీలకర్ర బెల్లం తలల మీద పెట్టుకున్న తర్వాతే తెర తొలగించి వారు ఒకరినొకరు మొదటిసారి చూసుకుంటారు. ఈ సమయంలో ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని, భ్రుకుటి, మరొకరు చూడాలని చెబుతారు. ఈ ఆచారం ద్వారా వధూవరుల మధ్య ఒక ఆధ్యాత్మిక, మానసిక బంధం బలపడి, ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలుగుతుందని నమ్ముతారు. శక్తి కేంద్రాల జాగృతం. యోగశాస్త్రం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టే ప్రదేశం సహస్రార చక్రం, తల పైభాగం అని, భ్రుకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుందని చెబుతారు. ఈ క్రతువు ద్వారా మనిషిలోని అత్యున్నత స్థితిని సూచించే ఈ రెండు చక్రాలను మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందని, తద్వారా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందని నమ్ముతారు. శారీరక, మానసిక ఆరోగ్యం. ఆయుర్వేదం ప్రకారం జీలకర్ర బెల్లం కలయిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒంటికి చలవ చేయడం, రక్తహీనతను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. పెళ్లి సమయంలో కలిగే ఒత్తిడిని, శారీరక అలసటను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుందని నమ్ముతారు. వివాహ ముహూర్తం. తెలుగు పెళ్లిళ్లలో జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయాన్నే అసలు వివాహ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలోనే పురోహితులు మంగళప్రదమైన మంత్రాలను పఠిస్తారు. మొత్తంగా జీలకర్ర బెల్లం వేడుక అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలబడి, కష్టసుఖాలను పంచుకుంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆశీర్వదించే ఒక పవిత్రమైన ప్రక్రియ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.